వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మనిస్తాం. జిల్లాలో జరుగుతున్న పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టభద్రుల టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ తెలంగాణ శాసన మండలిలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ స్థానాల కోసం ఈరోజు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, 36 పోలింగ్ కేంద్రాలలో గ్రాడ్యుయేట్స్, 14 పోలింగ్ కేంద్రాలలో టీచర్స్ తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారని తెలిపారు. జిల్లాలో దాదాపు 31,000 గ్రాడ్యుయేట్ ఓటర్స్, 1,100 మంది టీచర్ ఓటర్లు ఉన్నారని, 7 రూట్లలో 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి దగ్గర జిల్లాలో పోలింగ్ సకాలంలో ప్రారంభమైందని, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారని, సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఎన్నికల కోసం అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లంతా పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా పెద్దపల్లిలో 50 సెంటర్స్లో అవుతున్నాయి. అంటే 36 గ్రాడ్యుయేట్స్కి వచ్చాయి, ఒక 14 ఏమో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. సో మొత్తం 50 సెంటర్స్ ఉన్నాయి, ఒక 7 మాత్రం కామన్ సెంటర్స్ ఉన్నాయి. సో మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే టీచర్స్ ఒక 1,100 మంది దాకా ఉంటారు అప్రాక్సిమేట్ నెంబరు, గ్రాడ్యుయేట్స్ ఒక 31,000 మంది ఉంటారు. ఇవి మన దగ్గర ఉన్న 50 సెంటర్స్లో వీళ్ళు ఓట్ క్యాస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లొకేషన్లో మొత్తం ఒక 7 సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఒక 7 రూట్స్ లాగా చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ స్టాఫ్ కానీ అందరి సిబ్బంది కానీ అక్కడే ఉన్నారు, స్టాఫ్ మొత్తం అవైలబుల్ ఉన్నారు. అండ్ కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అన్ని వెబ్ క్యామ్స్, సీసీ కెమెరాస్తో మేము మానిటర్ చేస్తున్నాము. సో ఈ పోలింగ్ అనేది 8 నుంచి 4 వరకు ఉంటుంది. వీ రిక్వెస్ట్ అందరినీ పోలింగ్కి పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి దీని తర్వాత ఈ పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా మనం కరీంనగర్ తీసుకువెళ్తాం డైరెక్ట్గా. దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కానీ మిగతా బందోబస్తు కానీ మన పోలీస్ వాళ్ళు చేయడం జరిగింది. సో వీ రిక్వెస్ట్ అందరినీ పెద్ద ఎత్తున వచ్చి లాస్ట్ దాకా వెయిట్ చేయకుండా, 4 o'clock దాకా కాబట్టి 3:30, 4 దాకా వెయిట్ చేయకుండా ముందే వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి.